ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. భారతదేశ చలనచిత్రాల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు స్పెషల్ సాంగ్స్ అంటే ప్రత్యేకమైన పాటలు సినిమాలో పొందుపరచడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది. ఆనాడు అంటే ఆ రోజుల్లో మనకి ఎల్లారీశ్వరి గారు, అంతకంటే ముందు జమునారాణి గారు, ఆ తర్వాత విలక్షణమైన పాటల కోసం మనకి ఉషా ఉతుప్ గారు, మాల్గాడి శుభ గారు, అండ్ ప్రస్తుతం ఆ తర్వాతి తరంలో మనందరినీ ఉర్రూతలుగించిన కంఠం, అసలు మెస్మరైజ్ చేసి మ్యాజిక్ తోటి మ్యూజిక్ తోటి మనందరినీ జోష్తో నింపేసిన గొంతు ఎవరిది అంటే శ్రీమతి మాలతి గారిది. ఎలాంటి పాట అయినా సరే, జానపదం అయినా సరే, వాటితో పాటు మాస్ పాటలు, హుషారు పాటలు, వీటన్నిటికీ పెట్టింది పేరుగా ఒక ఎరా మాలతి గారిది కొనసాగింది. అండ్ వారి ప్రయాణంలోని కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మనం. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎవరు అంటే ద యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ కలైమామణి శ్రీమతి మాలతి గారు. మాలతి గారు నమస్కారం. నమస్తే. నమస్తే. మీరు ఇంత చిన్న అమ్మాయిగా ఉన్నారు. మిమ్మల్ని లెజెండ్ అంటే అదేదో పెద్దవాళ్ళ గురించి మాట్లాడినట్టుంది. బట్ ఆల్వేస్ యంగ్, ఆల్వేస్ ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. మీరు కూడా అది కొన్ని మంది మనకు తెలియదు, రైట్, కానీ మన సర్చ్ చేసేటప్పుడు వాళ్ళ టాలెంట్ మనకు తెలుస్తుంది. అలాగే మీ టాలెంట్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. అబ్బో, అదిరిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ ఆనర్డ్, ఐఎమ్ బ్లెస్డ్. మీ పాటలు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పటి వరకు అందరూ హాయిగా ఇప్పుడు కూడా రియాలిటీ షోస్లో పాడుకుంటున్నారు. సో వాట్ యూ ఫీల్ మీ పాటలు మీరు విన్నప్పుడు? అది మాటలతో చెప్పేదానికి అవ్వదండి. ఎందుకంటే వేరొక సింగర్స్ పాడిన పాటలే మన స్టేజ్ మీద పాడి ఉన్నాం. అవును. కానీ మన పాట ఒక హిట్ అయ్యి అది ప్రేక్షకులకు అందరికీ నచ్చి అది ఆ తర్వాత మన వేరొక్కరు స్టేజ్ మీద పాడేటప్పుడు అది ఆనందం వచ్చి అది మాట లేవు. రైట్. మీ మాతృభాష యాక్చువల్లీ తమిళం. బట్ తెలుగు పాటలు పాడినప్పుడు ఎక్కడా అనిపించదు తెలుగు అమ్మాయి 16 అణాల తెలుగుదనం. ఎందుకంటే మీ పాటలు విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డిస్కో డ్రెస్ వేసుకునే ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే లక్షణంగా పట్టు చీర కట్టుకుని చక్కగా మీరు ఇలా 16 అణాల దక్షిణ భారతదేశ ఆడపడుచులా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి నుంచి అలా నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు వచ్చిన పాటలు అలాంటి మాస్ సాంగ్స్. కానీ నా డ్రెస్సింగ్ దేవి గారు కూడా అంటారు, మీ పాటలకు మీ డ్రెస్సింగ్కు సంబంధమే లేదు. ఎందుకంటే ఈ పాటలు అంటే ఏదో ఒక రా సింగర్ లాగా ఉంటారని అనుకుంటారు. అవునవును. కానీ మీ డ్రెస్సింగ్ ఈ పాటకు సంబంధం లేదు అక్క అంటారు అప్పుడప్పుడు. అక్క అని పిలుస్తారా మిమ్మల్ని? అవును. కానీ దేవి గారు మిమ్మల్ని స్పాట్ చేయడం మా తెలుగు వారి అదృష్టం. ఎందుకంటే ఒక కాన్సర్ట్ పాడుతున్నప్పుడు ఆయన విన్నట్టున్నారు మీ పాటని. అవునవును. ఒక శంకర్ మహాదేవన్తో ఒక షో హైదరాబాద్లో, అది కూడా నాకు ఆ రోజు నేను రాలేదు, ఆ షో నేను రాలేదనేసాను. ఎందుకంటే నాకు హై ఫీవర్ ఆ రోజు, నేను రాలేదు. మా ట్రూప్లో నేను పర్మనెంట్ సింగర్ అప్పుడు, మా లక్ష్మణ్ శృతి అనే మా ట్రూప్లో. అప్పుడు నేను రాలేదనేసాను. మళ్ళీ మా ఆయన వచ్చి లేదు ఇది ముఖ్యమైన ప్రోగ్రాము, నువ్వు రావాలి అనేసి నాకు ఫ్లైట్ వేసి, అప్పుడు సపరేట్గా నేను ఒంటరిగా ఫ్లైట్లో వచ్చేది అనేది కూడా నాకు చాలా భయం. కానీ వచ్చాను. అప్పుడు అది వేరే ఇంటర్నేషనల్ ఫ్లైట్, వేరు ట్రాన్సిట్, హైదరాబాద్ వచ్చి వెళ్ళే ఫ్లైట్. అది చాలా కష్టపడి స్ట్రైట్గా ప్రోగ్రామే వచ్చాను నేను ఎయిర్పోర్ట్ నుంచి. అప్పుడు దేవి గారు కింద కూర్చొని ఆ ప్రోగ్రామ్కు వచ్చి చూసేదానికి వచ్చి ఉన్నారు ఆయన. అప్పుడు శంకర్ మహాదేవన్ గారితో లేదు, ఆయనతో పాడే పాట లేదు, ఒక హిందీ సాంగ్, రంగేలా భారడాలనా డాలనా రే అని ఒక సాంగ్, ఆ పాట పాడాను. ఆ పాట ఆయనకు ఎక్కువ పాట పాడాను, కానీ ఆయన ఈ పాట పర్టికులర్గా ఈ పాట చాలా బాగా పాడారు అనేసి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ప్రోగ్రామ్ అయిన తర్వాత. బట్ అంతకుముందు మీరు తమిళ్లో పాడున్నారు కదా? ప్లేబ్యాక్ పాడాను, కానీ రిలీజ్ కాలేదు మన్మధరాజా. ఓహో, అది మన్మధరాజా తర్వాత రిలీజ్ అయింది. అవును అవును. అయితే టెక్నికలీ ప్లేబ్యాక్ సింగింగ్ లో మీ ఫస్ట్ సాంగ్ ఏమో తెలుగు పాటే, అంతకంటే ముందు పాడారు. కలిసే వచ్చింది. ఎందుకంటే మన్మధరాజా 2003 ఆగస్ట్లో రిలీజ్ అయింది. వంగతోట దాని తర్వాత రికార్డ్ చేసినారు, వంగతోట సాంగ్, అదే ఫస్ట్ సాంగ్ నాకు తెలుగులో. దాని తర్వాత ఆ పాట విని చిరంజీవి గారు ఇలాంటి పాట మాకు కావాలి అనేసి ఆ అంటే అమలాపురం చేశారు. సో మూడో పాట నాకు ఆ అంటే అమలాపురం, ఫస్ట్ పాట వంగతోట,
రెండో పాట మాస్తో పెట్టుకుంటే. కానీ పెద్ద పెద్ద హీరోలందరూ మీ పాట విని చాలా ఫుల్ అంటే ఒక స్పెషల్ వాయిస్ మీది. బికాజ్ అంతకు ముందు కూడా మనకి స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి సినిమాల్లో, కానీ ఎక్కడో అక్కడ మెలడీ టచ్ ఉండేది. కానీ మీది మెలడీ టచ్ కంటే కూడా ఒక ఒక రానెస్ కనిపిస్తుంది వాయిస్ లో. నాకు చాలా ఆశ్చర్యం అండి, ఎందుకంటే ఇలాంటి వాయిస్ ఎలా నచ్చుతుంది ఆడియన్స్ కనేసి. కానీ నచ్చి నన్ను కూడా ఒప్పుకున్నారు ఒక ప్లేబ్యాక్ సింగర్గా. నాకు అది చాలా పెద్ద ఆశ్చర్యమే. నాకు దేవి గారికే ఇప్పుడు రుణపడి ఉండాలా? అవును అవును, ఎందుకంటే నా వాయిస్ కనపడి నాకు తగినట్టుగా పాటలు, నాకు ఏది వస్తుందో అలాంటి పాటలు నాకు ఇచ్చి అవన్నీ చాలా పెద్ద హిట్ అయింది ఇక్కడ. అవును, ఆయనకు ఒక 15 సాంగ్స్ తెలుగులో పాడి ఉంటే దాంట్లో 10-11 సాంగ్స్ హిట్ అయింది నాకు. అవును. మిగతా నాలుగు కూడా హిట్ కాకుండా ఏమీ లేవు, ఇవి సూపర్ హిట్. ఎంత హిట్ అంటే ఇప్పుడు ఇంకా పాడుకుంటూ మనం అంటే అనగానే అమలాపురం అని, అంటే అమ్మ నుంచి అంటే అమలాపురం చేస్తారు మీరు. అది విషయం, అది మారుతి గారి. కానీ గ్రేట్ జర్నీ అండి మీది. అనుకోకుండా వచ్చిన అవకాశాలు ఇవన్నీ కదా. అవును అవును. యా, మీరు ఏదో లైట్ మ్యూజిక్ పాడుతూ మంచి హై పిచ్ లో మెలోడీస్ పాడుకుంటూ ట్రూప్ లో ఉండేవారు, కానీ మీ ఇండివిజువాలిటీ బయటకు వచ్చింది మాత్రం ఈ పాటల్లోంచే. తప్పకుండా. అవును అవును, ప్లానింగ్ ఏది లేదు, కానీ దేవుడి వల్ల అది వచ్చింది నాకు. పాట మామూలుగా మీది ఎంత రా వాయిస్, ఒరిజినల్ వాయిస్ అయినా కూడా నాభిలోంచి పాడినా కూడా హై పిచ్ బాగా చేరుకుంటారు. దానికి ఎలాగా అంటే నేను అప్పుడప్పుడు ఖాళీ స్థలాలకు వెళ్ళి అరుస్తూ ఉంటా గట్టిగా. అంటే వాయిస్ మన పిచ్ ఏంటో మనకు తెలియదు కదా, లేకపోతే మనం మామూలుగా ఇలా మాట్లాడతాం, అందంగా మాట్లాడాలంటే ఇలా మాట్లాడతాం, వాయిస్ ఇలా మాడ్యులేట్ చేస్తాం. అవునవును, ఎగ్జాక్ట్లీ. బట్ గట్టిగా వెళ్ళి అరవాలంటే గొంతు క్రాక్ అయిపోతుంది, భయం కదా. సో మీకు అలా ఎప్పుడు భయం రాలేదా అంత హై పిచ్ లో పాడినప్పుడు? లేదు, అప్పుడు ఒక ఇంట్రెస్ట్లో పాడేశాను అవన్నీ, కానీ వచ్చింది నాకు. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లైట్ మ్యూజిక్లో నేను పాడేటప్పుడు ఇలాంటి ఒక హై పిచ్ సింగర్స్ పాటలు పాడి నాకు అలవాట. దానివల్ల నాకు ఆ వాయిస్ వచ్చి అలా ట్రైన్ అయింది నాకు. అది నాకు మూవీలో పాడేటప్పుడు చాలా హెల్ప్ చేసింది. అలాంటి పాటలు పాడేటప్పుడు అందరూ అడుగుతారు, ఇది ఎలా సాఫ్ట్ వాయిస్ మీరు ఇలా పాడేటప్పుడు గొంతు ఏదైనా అయిపోతుందా అనేసి. దేవుడి వల్ల ఇది అవ్వలేదు. దేవుడి దయ వల్ల మీరు అలా, దేవుడి దయ వల్ల అంత మంచి అద్భుతమైన పాటలు పాడారు. అండ్ దాదాపు ఐ థింక్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తుళు, హిందీ, బడుగు. హిందీలో ఏం పాడారు మీరు? అంటే ఒరిజినల్ పాట? ఒరిజినల్ నాది డబ్బింగ్ మూవీ అన్ని నేనే పాడాను. ఇప్పుడు చిరంజీవి గారికి నా పేరే కాంచనమాల, కోడికూర ఇవన్నీ వచ్చింది. ఎలా వచ్చింది? నా పేరే కాంచన, వేరే నామ్ హై కాంచనమాల అలా ఏదో వచ్చింది. కానీ చాలా భయం నాకు హిందీ అంటే. డబ్బింగ్ పాడేశాను, కానీ స్ట్రైట్ హిందీ మూవీలో మిలియనం అనేసి ఒక మూవీ, దాంట్లో ఈ అంటే అమలాపురమే వచ్చింది. కొంచెం పాడరా ప్లీజ్. హే 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 ఇవన్నీ అదే వచ్చింది. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహపురం, ఈ అంటే ఇండియన్ రిథమ్, ఈలు కర్కే ఆగే నాచేంగే హమ్. ఓ అలా వచ్చింది. అంటే అమలాపురం అలాగే పెట్టారు, అదే పెట్టేశారు. ఎందుకంటే ఆ లైన్ కావాలనేసి హిందీలో అదే పెట్టేశారు. నాచెంగే హమ్ అని అలా మార్చారు. థర్డ్ లైన్ నుంచి మార్చారు. దేవశ్రీ గారు ఈ పాట చెప్పించినప్పుడు ఇది కానీ ఇంకోటి కానీ వంగతోట వాళ్ళ పుకాడ కానీ ఎలా చెప్పేవారు? ఎక్స్ప్రెషన్స్ అవి చెప్పిస్తారు ఆయన? తప్పకుండా అండి, ఒక్కొక్క లైన్ నాకు ఎందుకంటే నాకు తెలుగు నా మదర్ టంగ్ కాదు, తమిళ్ నాకు. అప్పుడు తెలుగు అనేటప్పుడు ఆ లైన్కి ఏం మీనింగ్ అనేది నాకు పెద్దదిగా తెలియదు. కానీ ఈ మాస్ పాటలు అనేటప్పుడు మనకు ఒక స్టైల్ వస్తుంది కదా, ఆ రిథమ్ ఆ ట్యూన్ వినేటప్పుడు మనకొక మన స్టైల్లో మనం ఒకటి పాడతాం. కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆ అంటే అమలాపురంలో డంగ్ 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 ఇవన్నీ ఆయన నేర్పించిందే. అని అది ఎలా చెప్పాలి, అది ఎలా రావాలి అనేసి ఆయన ఒక్కొక్క లైన్ నాకు నేర్పించారు ఆయన.